బేతాళ కథ. శాపాలు దీవెనలు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ భీతి కొలిపే ఈ శ్మశానంలో కఠోరమైన పని కల్పించిన వాడెవడై ఉంటాడో నాకు తెలియటం లేదు. ఒకవేళ అతడు నీవెంతగానో గౌరవించే గురువు గాని లేక ప్రేమాస్పదుడైన తండ్రి గాని అయి ఉండడు కదా. ఎందుకంటే గురువు శిష్యుణ్ణి, తండ్రి కొడుకును ఒక్కొక్కసారి అనాలోచితంగా శ్రమకు గురి చేస్తుంటారు. ఇందుకు కారణం వాళ్ళు తమ శిష్యుల కొడుకుల అనుభవాలను చూసి కూడా సరైన నిర్ణయాలు తీసుకోకపోవటం. దీనికి ఉదాహరణగా విశ్వదత్తుడనే గొప్ప వ్యాపారి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. సూర్యాపురంలో విశ్వదత్తుడనే గొప్ప వ్యాపారి ఉండేవాడు. ఆయనకు ధనదత్తుడు ఒక్కగానొక్క కొడుకు. వాడు తెలివైన వాడే కాని దుడుకు స్వభావం కలవాడు. తండ్రి వ్యాపారం చేస్తుంటే వాడు డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ క్రమంగా దురలవాట్లకు లోనయ్యాడు. ఒక రోజున విశ్వదత్తుడు కొడుకును పిలిచి, నాయనా, ఎదిగిన కొడుకు స్నేహితుడితో సమానమంటారు. కాబట్టి నేను నీకు నీతిబోధలు చెయ్యను. అయితే నీ బుద్ధి పెడదారి తొక్కినందుకు నాకు బాధగా ఉంది. అడిగినదంతా ఇస్తుండడం వల్ల నీకు డబ్బు విలువ తెలియటం లేదు. ఇక మీదట నీ అవసరాలకు సరిపడ డబ్బు నువ్వే సంపాదించుకో అన్నాడు. ఇందుకు ధనదత్తుడు సరేనన్నాడు. వాడికి వ్యాపారం చేయాలని ఉంది, కానీ పెట్టుబడి గురించి తండ్రిని అడగడం ఇష్టం లేదు. వ్యాపారం చేస్తున్న మిత్రులను అడిగితే వ్యాపారంలో భాగస్థుడిగా చేర్చుకునేటందుకు పెట్టుబడి డబ్బు తీసుకుని రమ్మన్నారు. చివరకు వాడు సిగ్గు విడిచి తండ్రినే పెట్టుబడి డబ్బు ఇమ్మని కోరాడు. విశ్వదత్తుడు వాడితో, అందరూ వ్యాపారానికి పనికిరారు. వ్యాపారం చేతనైన వాడికి తెలివే పెట్టుబడిగా పనిచేస్తుంది అన్నాడు. అవసరం పడితే నేను తెలివినే పెట్టుబడిగా ఉపయోగించగలను. కానీ నాకు డబ్బున్న తండ్రి ఉన్నాడు. నువ్వు నాకు 1000 వరహాలివ్వు. కావాలంటే రుణపత్రం రాసిస్తాను. నీ బాకీ వడ్డీతో సహా ఏడాదిలోగా తీరుస్తాను అన్నాడు ధనదత్తుడు పౌరుషంగా. నీకు నా డబ్బు కావాలంటే ముందుగా నువ్వు నీ తెలివిని రుజువు చేసుకోవాలి. అందుకు ఒక పరీక్ష పెడతాను అన్నాడు విశ్వదత్తుడు. సూర్యాపురానికి 5 ఆమడల దూరంలో ఉన్న రమణపురంలో కరటకుడు, దమనకుడు అనే వ్యక్తులున్నారు. వాళ్లకు అద్భుత శక్తులున్నాయని అంతా చెప్పుకుంటారు. కొత్తగా ఏ పని తలపెట్టిన వారైనా సరే 6 మాసాల పాటు వారిద్దరిలో ఎవరికి శుశ్రూష చేసినా మేలు జరుగుతుందని, అనుకున్నది సాధించవచ్చని అంటారు. విశ్వదత్తుడు కొడుక్కు ఈ విషయం చెప్పి, నువ్వు రమణపురం వెళ్ళు. 6 నెలలు కరటకుణ్ణి, 6 నెలలు దమనకుణ్ణి సేవించి ఇద్దరి దీవెనలు పొందు. తిరిగి వచ్చాక ఇద్దరిలో ఎవరు మంచివాడో చెబితే నీ తెలివి ఎలాంటిదో నేను అంచనా వేస్తాను. చాలామంది కరటకుడు దుష్టుడని, శపిస్తాడని చెప్పుకుంటారు. దమనకుడు మంచివాడని, దీవిస్తాడని అంటారు. ఇందులోని నిజం నీ ద్వారా తెలుసుకోవాలని ఉంది అన్నాడు. ధనదత్తుడు దీనికి సరే అని రమణపురం బయలుదేరాడు. తండ్రి వాడికి రాగి కానీ కూడా ఇవ్వలేదు. అయితే ఆయన పేరు చెబితే చాలు ఏదైనా వాడికి లభించేలా చేశాడు. ముందుగా ధనదత్తుడు కరటకుడి ఇంటికి వెళ్ళాడు. ఆయన వాడు వచ్చిన పని తెలుసుకుని, నువ్వు నా సేవకుడివి కావు, మిత్రుడివి. నీకే సందేహాలు కలిగినా అడిగి తెలుసుకో. ఎటొచ్చి నాకు కోపం మాత్రం తెప్పించకు. నేను తిట్టానంటే అచ్చం అలాగే జరుగుతుంది అన్నాడు. కరటకుడికి రాముడనే కొడుకు, దమయంతి అనే కూతురు ఉన్నారు. వాళ్ళు వయసులో ధనదత్తుడి కంటే చాలా చిన్నవాళ్ళు. ఎన్నో విషయాలు ధనదత్తుడిని అడిగి తెలుసుకునేవారు. ధనదత్తుడేం చెప్పినా వాళ్లకు ఎంతో కొత్తగానో వింతగానో కుతూహలంగానూ ఉండేది. వాడేం చెప్పినా వాళ్ళు పూర్తిగా నమ్మేవారు. కొన్నాళ్లకు వాడు చెప్పిందే చేసే స్థితికి కూడా వచ్చారు. ఇలా ఉండగా కరటకుడు ధనదత్తుడికి ఎన్నో వ్యాపార సూత్రాలు చెప్పాడు. వస్తువులు ఎలా సేకరించాలో, ఏవేవి ఎక్కడెక్కడ అమ్మాలో, ప్రజల్ని ఎలా నమ్మించాలో, ఇలా రకరకాల పద్ధతులు ఆయన చెబుతుంటే ధనదత్తుడికి చాలా విషయాలు తెలిసాయి. వాడొక రోజున కరటకుడితో, అయ్యా, మీ నుంచి చాలా విషయాలు తెలుసుకున్నాను. కానీ మీరు చెప్పినవన్నీ సాధించాలంటే న్యాయం, నిజాయితీ విడిచిపెట్టాలి, అధర్మం అమలు చేయాలి.
అలా కాకుండా ఇంకేదైనా ఉపాయం ఉందా అన్నాడు. వ్యాపారంలో రాణించాలనుకుంటే అబద్ధాలు నేర్చుకోవాలి, అయిన వాళ్ళను కూడా మోసం చేయాలి, మంచితనం నటించాలి, న్యాయం ధర్మం నిజాయితీల గురించి ఆలోచించకూడదు, రాజశాసనానికి దొరకకుండా మాత్రం జాగ్రత్త పడితే చాలు, ఎన్ని తప్పులైనా చేయవచ్చు అన్నాడు కరటకుడు. ఇది ధనదత్తుడికి బాగా వంటపట్టింది. వాడొకనాడు సాయంత్రం రాముడికి దమయంతికి ఈ విషయం చెప్పాడు. వాళ్ళెంతో ఉత్సాహపడి పెద్దయ్యాక తాము వ్యాపారం చేయాలనుకుంటున్నామని, ఇప్పటి నుంచే ఈ పద్ధతులన్నీ నేర్చుకుంటామని అన్నారు. తమ పిల్లల్లో వస్తున్న మార్పును గమనించిన కరటకుడు వాళ్ళని నిలదీసి అసలు సంగతి తెలుసుకున్నాడు. ఆయన ధనదత్తుణ్ణి పిలిచి, నేను నీకు చక్కని సలహాలిచ్చి సాయం చేస్తుంటే నువ్వు చెడు సలహాలతో నా పిల్లలను పాడు చేస్తున్నావు, ఇది నీకు తగదు అన్నాడు. దానికి ధనదత్తుడు, అయ్యా, మీరు నాకిచ్చిన సలహాలనే నేను మీ పిల్లలకిచ్చాను, అవి చెడ్డవెందుకు అవుతాయి అన్నాడు. కరటకుడు కోపంగా, వ్యాపారం దగ, మోసం, కుట్ర, అందుకని నా పిల్లలు వ్యాపారం చేయటం నాకిష్టం లేదు అన్నాడు. వ్యాపారం దగ, మోసం, కుట్ర అని నన్నెందుకు హెచ్చరించలేదు అని అడిగాడు ధనదత్తుడు చిరాకు పడుతూ. అయితే విను, ఈ ప్రపంచానికి వ్యాపారుల అవసరం ఎంతో ఉంది, అందువల్ల ఇతరులను నేను వ్యాపారానికి ప్రోత్సహిస్తాను. నా పిల్లలు వ్యాపారస్తులు కావడం మాత్రం నాకిష్టం లేదు, కాబట్టి వాళ్ళ మనసు మార్చు అన్నాడు కరటకుడు. ఇతరులకు ఒక న్యాయం, తమ పిల్లలకు ఒక న్యాయం అని తమరనడం నాకు నచ్చలేదు. మీకు వ్యాపారస్తుల అవసరం ఉన్నప్పుడు మీ పిల్లలు వ్యాపారస్తులు కావలసిందే అన్నాడు ధనదత్తుడు. ఇది వింటూనే కరటకుడు ఆగ్రహంతో, మూర్ఖుడా, ఇక నీ ముఖం నాకు చూపకు, నీకు ప్రతిరోజు అశుభం జరగాలని శపిస్తున్నాను అన్నాడు. ధనదత్తుడు నిర్లక్ష్యంగా నవ్వి అక్కడి నుంచి బయటపడ్డాడు. అయితే అలా వీధిలోకి వచ్చాడో లేదో అరటిపండు తొక్క మీద కాలు వేసి జారిపడ్డాడు. వాడు లేవలేక అవస్థపడుతుంటే దారిన పోతున్న ఒక వ్యక్తి వాడిని లేవదీసి వైద్యుడి వద్దకు చేర్చాడు. వైద్యుడు వాడి కాలుకు వెనుకుపోయే పసరు పూసి, ఇంతగా ఎలా పడ్డావని అడిగాడు. ధనదత్తుడు జరిగింది వివరంగా చెప్పాడు. అయ్యో, కరటకుడు నిన్ను శపించాడా? అయితే నీకు రోజు ఏదో ఒక ప్రమాదం తప్పదు, వెళ్ళి ఆయన శరణు వేడు అన్నాడు వైద్యుడు. నేను శాపాలను నమ్మను, చాలా మొండివాణ్ణి, అవసరం అయితే ప్రతిరోజు మీ దగ్గరకు వచ్చి వైద్యం చేయించుకుంటాను తప్ప కరటకుడిని శరణు వేడను అన్నాడు ధనదత్తుడు. వైద్యుడు కొంచెంసేపు ఆలోచించి, నీకు ఎంతకాలమైనా ఉచితంగా వైద్యం చేయమని నాకు సూర్యాపురం నుంచి విశ్వదత్తుడి ఆజ్ఞ, కానీ ఉత్తపుణ్యాన ఆరోగ్యం ఎందుకు పాడు చేసుకుంటావు? నా మాట విని దమనకుడిని ఆశ్రయించు, నీకే ఇబ్బంది ఉండదు అన్నాడు. నేనిప్పుడు దమనకుడి ఇంటికే వెళుతున్నాను, ఆయన నన్ను ఆదరిస్తాడా అని అడిగాడు ధనదత్తుడు అనుమానంగా. వీధిలోంచి నిన్ను లేపి నా దగ్గరకు తీసుకుని వచ్చింది ఎవరనుకున్నావు? దమనకుడే. ఆయన పరోపకారి, అందర్నీ ఆదరిస్తాడు, దీవించడమే తప్ప శపించడం ఎరగని వాడు అన్నాడు వైద్యుడు. ధనదత్తుడు దమనకుడి ఇంటికి వెళ్ళి తనను తాను పరిచయం చేసుకుని జరిగిందంతా చెప్పాడు. దమనకుడు వాడితో, నాయనా, వ్యాపారంలో ప్రజాసేవ, పరోపకారం ఉన్నాయి, కానీ అనుభవంతోనే అది రాణిస్తుంది. నువ్వు వ్యాపారం ఇక్కడే ప్రారంభించు, పెట్టుబడి నేను పెడతాను, లాభాలు సమంగా పంచుకుందాం, నీకిష్టమేనా అని అడిగాడు. ఆ మాటలకు ధనదత్తుడు ఆశ్చర్యపడి, అయ్యా, తమరెంతో మంచివారిని విన్నాను, వ్యాపారానికి నన్నెందుకు ప్రోత్సహిస్తున్నారు అన్నాడు. దమనకుడు నవ్వి, వైద్యుడు వైద్యం చేసినందుకు డబ్బు తీసుకుంటాడు, గాయకుడు పాట పాడి డబ్బు తీసుకుంటాడు, వ్యాపారి వస్తువులు సరఫరా చేసి డబ్బు తీసుకుంటాడు, ఆహార పదార్థాలు కల్తీ చేయటం, అమాయకుల డబ్బు కాజేయటం వంటివి చేయకపోతే మిగతావన్నీ వ్యాపారంలో తప్పు కాదు, అందుకే నీ వ్యాపారంలో నేను భాగస్వామిని అవుతున్నాను అన్నాడు. ధనదత్తుడికి మాటలు నచ్చాయి. వాడు వెంటనే వ్యాపారం ప్రారంభించాడు. దమనకుడి దీవెనల ఫలితమో ఏమో నెల్లాళ్లలోనే వాడి దశ తిరిగింది. 4 నెలల్లో వ్యాపారం బాగా పుంజుకుంది. దమనకుడు ధనదత్తుడికి పెట్టుబడిగా 1000 వరహాలిచ్చాడు. మొదటి నెలలో వాడికి 500 వరహాల లాభం వచ్చింది. అందులో సగం దమనకుడికిచ్చాడు. రెండో నెలలో 1000 వరహాల లాభం వచ్చింది. అందులో సగం దమనకుడికిచ్చాడు. అలా ప్రతి నెల లాభం పెరుగుతూనే ఉంది. 4 నెలలు గడిచాక
ధనదత్తుడు ఒక విషయం గ్రహించాడు. ఈ కొద్ది వ్యవధిలోనే దమనకుడికి తన నుంచి 1500 వరహాలు ముట్టాయి. దమనకుడు 20% వడ్డీకిచ్చినా ఆయన డబ్బు ఏడాదిలో 1200 వరహాలు మాత్రమే అయ్యేది. ధనదత్తుడు ఒక రోజున దమనకుడితో, అయ్యా, తమరిచ్చిన పెట్టుబడికి వడ్డీ డబ్బు కూడా తమకు ముట్టింది. కాబట్టి ఇక మీదట నా వ్యాపారంలో వాటా అడక్కండి అన్నాడు. దమనకుడు చిరాకుపడి, మనం వ్యాపారంలో భాగస్వాములం, పెట్టుబడి నాది, లాభాలు చెరిసగం, ఆ ఒప్పందం మారదు. నువ్వు వ్యాపారం చేసినంత కాలం లాభంలో నాకు వాటా ఇస్తుండవలసిందే అని ఖచ్చితంగా చెప్పాడు. మన ఒప్పందంలోని మోసం నాకిప్పుడు అర్థమైంది. అదృష్టం కొద్దీ అప్పుడు పత్రాలు రాసుకోలేదు కాబట్టి మన ఒప్పందానికి సాక్ష్యం లేదు. ఇక మీదట నేను మీ మొహం చూడను, మీరు నాతో మాట్లాడకండి అన్నాడు ధనదత్తుడు. అయితే ఇక మీదట నీకు జరిగే కష్టనష్టాల బాధ్యత నాది కాదు అన్నాడు దమనకుడు. ధనదత్తుడు మారు మాట్లాడకుండా అలా వీధిలోకి వచ్చాడో లేదో అరటిపండు తొక్క మీద కాలు వేసి జారిపడ్డాడు. ఎవరో వాడిని వైద్యుడి దగ్గరకు చేర్చారు. వైద్యుడు వాడి కాలి బెణికిపోయేలా పసరు పూసి, కరటక దమనకులకు వాక్శుద్ధి ఉంది, అది ఈ రమణపురానికే పరిమితం, కాబట్టి నువ్వు వెంటనే ఊరు విడిచిపో అని సలహా ఇచ్చాడు. ధనదత్తుడు వెంటనే ఊరు విడిచి సూర్యాపురం వెళ్ళి తండ్రికి జరిగిందంతా చెప్పి, కరటకుడు, దమనకుడు ఇద్దరికిద్దరూ స్వార్థపరులు, దుష్టులు, ఇద్దరూ నన్ను శపించారు అన్నాడు. వెంటనే విశ్వదత్తుడు, నీ తెలివి ఏపాటిదో నాకు తెలిసిపోయింది. నువ్వు వ్యవసాయానికో పశుపోషణకో తప్ప వ్యాపారానికి పనికిరావు అన్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, విశ్వదత్తుడు కొడుకును వ్యాపారానికి పనికిరావనటం అనాలోచితం, తొందరపాటు నిర్ణయం కాదా? ధనదత్తుడు స్వానుభవం ద్వారా కరటక దమనకులిద్దరూ స్వార్థపరులు, దుష్టులు అని తెలుసుకున్నాడు. వాడి వల్ల తమకు ప్రయోజనం లేదని తెలుసుకున్న మరుక్షణాన ఇద్దరూ వాణ్ణి శపించారు. కానీ విశ్వదత్తుడి అభిప్రాయంలో వాళ్లలో ఒకడు మంచివాడన్న సూచన కానవస్తున్నది. దుష్టులు దుష్టులే, వారిలో మంచి దుష్టుడు, చెడ్డ దుష్టుడు అంటూ తరతమ భేదాలు కల్పించడం అసమంజసం, అసంబద్ధం అవుతుంది కదా. విశ్వదత్తుడి వంటి ఎంతో అనుభవశాలి అయిన వ్యాపారి కూడా కొడుకు విషయంలో ఇంత పెద్ద పొరపాటు ఎందుకు చేశాడు? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, కరటకుడు దుష్టుడు, అందులో సందేహానికి తావులేదు. తాను చెడ్డదని నమ్మే విషయాన్నే ఇతరులకు బోధించి ప్రయోజనం పొందాలనుకుంటాడు. కానీ దమనకుడు అలా కాదు, తను బోధించేది ఆచరిస్తాడు. వ్యాపారంలో ధనదత్తుడి సమర్థత ఏపాటిదో తెలుసుకోకుండానే వాడికి 1000 వరహాలు పెట్టుబడిగా ఇచ్చాడు. ఇది ఆయన మంచితనాన్ని చాటి చెబుతోంది. ఆయన చల్లని దీవెనల కారణంగానే ధనదత్తుడి వ్యాపారం రాణించి లాభాలు వచ్చాయి. కరటక దమనకుల్లో ధనదత్తుణ్ణి శపించినవాడు కరటకుడు. ధనదత్తుడు దమనకుడితో పరిచయం చేసుకున్న మరుక్షణం నుంచి ఆయన దీవెనలు వాడిని కరటకుడి శాపం నుంచి కాపాడాయి. అయితే ప్రలోభం కొద్దీ ధనదత్తుడు వ్యాపారంలో వస్తున్న లాభాలలో దమనకుడికి వాటా ఇవ్వడానికి నిరాకరించడమే కాక, మీరు నాతో మాట్లాడకండి అంటూ ఆయన్ను కించపరిచాడు. దానితో ఆయన ధనదత్తుణ్ణి దీవించడం మానేశాడు. ఆ మరుక్షణం ధనదత్తుడు వీధిలో కాలు జారిపడ్డం జరిగింది. అయినా వాడు ఇందుకు కారణం ఏమిటో నిశితంగా ఆలోచించక తండ్రితో కరటక దమనకులిద్దరూ దుష్టులని చెప్పాడు. ఇది విన్న విశ్వదత్తుడు తన కుమారుడిలో వ్యాపారిగా వన్నెకెక్కగల ఆలోచనా శక్తి గాని దక్షత గాని లేవని గ్రహించి వాడికి వ్యవసాయానికో పశుపోషణకో మాత్రం పనికి రాగలవని చెప్పాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.